గణేష్ నాకు బిర్యానీ రా. ఏం కావాలి సార్? నాకు 3 బిర్యానీ, వీళ్ళందరికీ 1/4 బిర్యానీ. ఎక్కువగా వాడికి 3 తీసుకురా. బిర్యానీ, మా అందరికి ఒక్కొక్కటి. ఒక మిరండా 3 పెప్సీ. సార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి డ్రింక్స్ తీసుకోరా? ఏమయ్యా డ్రింక్స్ తీసుకుంటేనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ వెళ్ళి తీసుకురావా? హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఎందుకంత లేటు? సారీ, చిన్న పని పడిందిలే. ఆర్డర్ చేయలేదా? లేదు, కూర్చో. మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే కస్టమర్స్, నౌ లెట్స్ వెల్కమ్ ది న్యూ ఇయర్. మాట్లాడే మొగలి రేఖ అంగాంగం శృంగార కాముని విల్లే ఈ దుడుకు చాలే ఇక మాట్లాడు మరుమల్లిక మాట్లాడే మొగలి రేఖ ఆకారమే కనరానిది నల్లే తీయంగా ఉండేది ప్యారీ కన్సైగతో జారే నా గుండెలే గాలి చిరుగాలి చలిగాలి కదా మాట్లాడు మరుమల్లిక మాట్లాడే మొగలి రేఖ చుక్కల్నంటే ఇరు దిక్కుల్ని చక్కంగా ఒక్కటిగా చేసేదేవి సాగే తూగే విరితేరది ప్రేయసి ప్రియులాడి మాటల్లో మాట్లాడు మరుమల్లిక మాట్లాడే మొగలి రేఖ నీ అంగాంగం శృంగార కాముని విల్లే ఈ దుడుకు చాలే ఇక గణేష్, హ్యాపీ న్యూ ఇయర్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ. హలో. హ్యాపీ న్యూ ఇయర్. ఎక్స్క్యూజ్ మీ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఓ థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హాయ్. ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ లో మీరు చాలా బాగా మాట్లాడారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. అవును, ఒకే పోలికతో ఈ ప్రపంచంలో 7 ఉంటారట, నిజమేనా? ఉండుండొచ్చి. ఒకసారి బస్ లో వెళ్తున్నప్పుడు, రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు దేవాలయంలోనూ మీలాంటి వాళ్ళనే చూశాను.
అందుకే ఓకే 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 చాలు చాలు ఈ దాగుడు మూతలాట. సరేగానే నీ పేరేంటి? దివ్య. నైస్ నేమ్. మీ పేరు బాగుంది, గణేష్. ఏంటి టిట్ ఫర్ టాటా? చేచే అలాంటిదేం లేదు, నిజమే చెప్పాను. దివ్య. ఓకే, టైం అయింది. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ విష్ యు. వస్తాను. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో రాజేష్, హౌ ఆర్ యు? ఫైన్. లండన్ విషయాలు ఎలా ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఆంటీ దివ్య ఎక్కడ? దివ్య. దివ్య వస్తున్నా మమ్మీ. హాయ్ రాజేష్. హలో అంకుల్. హలో. హలో ఆంటీ, బాగున్నారా? దివ్య, రాజేష్ ఫస్ట్ టైం ఇంటికి వచ్చినాడు, ఇల్లంతా చూపించు. ఓకే మమ్మీ, పద రాజేష్. ఓకే. ఆంటీ మాట్లాడుతానండి. ఓకే. ఓకే. మీరెవరూ కాస్త ఊహించలేని విషయమని నాకు బాగా తెలుసు. నేను అనుకున్నట్టుగానే మిమ్మల్ని ఈ విద్యాలయాన్ని ఆదర్శవంతం చేస్తాను. 25 సంవత్సరాలుగా ప్రగతి పథం వైపు దూసుకు వెళుతున్న మన భారతదేశానికి పునాదులు మీరు, అంటే స్టూడెంట్స్. సో విద్యార్థుల గురించి విద్యార్థుల గురించి, విద్యార్థుల శక్తి గురించి నేను మాట్లాడవలసిన ఈ సందర్భంలో నాకంటే గొప్పగా మాట్లాడగలిగిన ఒక వ్యక్తి వచ్చున్నాడు. అతను ఈ సమాజానికి విద్యార్థులు చేయవలసిన సేవల గురించి, కార్యక్రమాల గురించి మాట్లాడాడంటే ఈ కాలేజీ ఫంక్షన్కి శోభ చేకూర్చినట్టు అవుతుంది. మిస్టర్ గణేష్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను పిలిచి మాట్లాడే అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. విద్యాలయం అనేది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది గాంధీజీలుగాను నేతాజీలుగాను మార్చే ఒక అపురూపమైన అద్భుత శక్తి. నేను ఈ కాలేజీలో చదివేటప్పుడు ఒకరోజు సడన్గా నా మనసులో ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న కోరిక కలిగింది. ఆ రోజు అది జస్ట్ ఒక నిప్పుర వంతే. అది రోజు రోజుకి పెరిగి ఈరోజు జ్వాలగా జ్వలిస్తోంది. ఆ జ్వాలకి ఒక పరిపూర్ణ ఆకారం వచ్చిన వెంటనే తొందరలోనే విద్యార్థి శక్తి సంఘం అన్న పేరుతో దాన్ని బయటికి తెస్తాను. ఆ జ్వాల లక్ష్యం నీతిని, నిజాయితీని విద్యార్థుల మనసుల్లో నాటడం. ఈ రాజకీయవేత్తలు తాత్కాలికమైన వారు. వస్తారు, అందరం ఎక్కుతారు, చివరికి అడ్రస్ లేకుండా పోతారు. కానీ అధికారులు శాశ్వతంగా ఉంటారు. నిజానికి జనాన్ని పరిపాలించేది వాళ్ళు, అధికారులు. నా సంఘం సృష్టించే నీతి నిజాయితీ గల విద్యార్థులు రేపటి అధికారులై మోసం, లంచం, వంచనలతో కలుషితమవుతున్న ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసి తీర్చిదిద్దుతారు. ఇవాళ ప్రజలకు కావలసింది తమను శాసించే నాయకులు కాదు, వాళ్లకు సేవ చేసే సేవకులు. ఈ సమాజానికి సేవకులవుతారు నా విద్యార్థి శక్తి సంఘం వాళ్ళు. ఈరోజు మీలోనూ నాలో రగిలిన ఆ నిప్పురవ అంకురించాలి. అది జ్వాలగా మారిపోవాలి. దానికో ఆకారం వచ్చి బయటికి రావాలి. ఆ జ్వాలలన్నింటినీ ఒక్కటిగా చేరిస్తే వచ్చే ప్రకాశవంతమైన వెలుగులో ప్రశాంతమైన ఈ ప్రపంచాన్ని చూడాలి. హలో, ఎవరు? నువ్వు వచ్చావు నాన్నగారులాగే మాట్లాడావు. అనయ్య, సూపర్ గా మాట్లాడావన్నయ్య. అన్నయ్య, అమ్మలా మాట్లాడి చూద్దాం. అమ్మ. హలో, ఎవరండి మాట్లాడేది? హలో హలో, బ్లాంక్ కాలా? అన్నయ్య, నేను అనుకుంటా ఎవరో మన ఇంటికి లైన్ వేస్తున్నారేమో అని.
లైనా మ్మ్. ఆ, ఇంకేంటి బ్రహ్మచారులమైన మన ఇద్దరిలో ఎవరికో ఒకరికి లైన్ వేస్తూ ఉంటుండాలి, లేదంటే బ్లాంక్ కాల్స్ ఎందుకు వస్తాయి చెప్పు. నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరే. ఏయ్, నీకే అయి ఉంటుంది. ఛీ, పో అన్నయ్య, నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ, చూద్దాం. హలో హలో ఇవ్వు. హలో మిస్టర్ గణేష్ ప్లీజ్. మీరెవరు మాట్లాడేది? నేనా, దివ్యని. జస్ట్ మినిట్. ఐ సిగ్గు. ఏయ్ ఏయ్, నేనన్నది కరెక్టేనా? అయ్యో అన్నయ్య, ఈ కాల్ నీకే. నాకా? ఆ. ఎవరు? ఎవరో దివ్య అంట. దివ్య. ఎవరన్నయ్య కొత్త లైను? ఆ, ఆ, ఆ. హలో హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? అవును, నా ఫోన్ నంబర్ మీకెలా తెలిసింది? అది సస్పెన్స్. అదే ఎలాగూ అని. వెంటనే చెప్పేస్తే థ్రిల్ ఉండదు, తర్వాత చెప్తానులే. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూస్తున్నాను. ఉమ్? ఉమ్, ఎక్కడా? అక్కడంతా వెతకండి, టీవీలో చూడండి. జస్ట్ ఒక నిప్పురా అంతే. ఓ, కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షనా? అవును, మీరు ఎక్సలెంట్ గా మాట్లాడారు. అమ్మ కూడా అదే చెప్పింది. అమ్మ ఆ, 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 అది అమ్మ కూడా ఫంక్షన్ కి వచ్చింది. సరే, మీరెవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, మీ అమ్మా నాన్న ఎవరు అని అడిగి తెలుసుకునేలోగా న్యూ ఇయర్ పార్టీలో ఇలా వచ్చి అలా మాయమైపోయాను. నా ఫోన్ నెంబర్ ఎలా దొరికింది? మిగతా డీటెయిల్సా? మీ నాన్న ఎస్ శివరాం, సీఎం ఆఫీస్ లో స్టెనోగ్రాఫర్ గా ఉంటున్నారు. మీ అమ్మ జానకమ్మ హౌస్ వైఫ్. మీ చెల్లెలు లక్ష్మి కాలేజ్ లో చదువుతుంది. మీరు బిఏ ఎకనామిక్స్ పూర్తి చేసి కేబుల్ ఆపరేటర్ గా ఉంటున్నారు. ఇంకేం కావాలి? చాలు 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 చాలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, యు ఆర్ గ్రేట్. అవును, నా గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా, కొంచెం మీ గురించి కూడా చెప్తే. నేను మీ గురించి ఎలా తెలుసుకున్నానో అలాగే మీరు నా గురించి తెలుసుకోండి. బాయ్. అన్నయ్య అన్నయ్య, ఏమైంది అన్నయ్య? తల తిరుగుతోంది. లైన్ లో పడితే ఇంతే. అమ్మా అమ్మా. హలో, వీకెండ్ కదా, టైం అయింది, డాబాకు వెళ్ళలేదా? వెళ్తున్నా. See you. పర్లేదు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఇప్పుడు ఇదే టాపిక్కా? అవును, ఐ లవ్ యూ. అభి, ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.